సినిమా చాలా బాగుందండి. సినిమా ఇంట్రడక్షన్ నుండి ఎండింగ్ వరకు చాలా గూస్ బంప్స్, ఎలివేషన్ సీన్స్ చాలా ఉన్నాయి. ఎంట్రీ ఆఫ్ ద పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఎంట్రన్స్. తమన్కి అయితే ఇప్పుడు నందమూరి తమన్ కాదు, ఇప్పుడు కొనిడేల తమన్ అని పెట్టొచ్చు. బీజిఎం ప్రతి సీన్కి ఎలివేషన్ ఇచ్చుకుంటే బీజిఎం అయితే వేరే లెవెల్కి తీసుకెళ్ళిండు. సుజిత్ కూడా చాలా టేకింగ్ కానీ, ఆ మాస్ ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ చాలా బాగుంది. ప్రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. హీరోయిన్కి ఎక్కువ స్కోప్ ఏం లేదు, బట్ ఉన్న వరకైతే హీరోయిన్ రోల్ కూడా చాలా బాగుంది. అనిరుద్ధ్ మించి తమన్ మ్యూజిక్ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. హైలైట్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ యాక్షన్స్, ఫైట్ సీన్స్. కంప్లీట్ మూవీ వచ్చేసి బ్లడ్ బాత్ లాగా కంప్లీట్ వాయిలెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. అందుకే అనుకుంటా ఏ రేటెడ్ మూవీస్ మనం గమనిస్తే ఇయర్లీ 1 or 2 మూవీస్ వస్తాయి ఏ రేటెడ్. ఇది కూడా అందులో ఏ రేటెడ్ మూవీ ఇచ్చారు. ఈజీగా నాకు తెలిసి 150 to 180 గ్రాస్ అయితే వచ్చేస్తుంది డే 1. ఆల్రెడీ ప్రీమియర్స్ మనం చూస్తే ఆల్రెడీ 80 to 90 గ్రాస్ వచ్చేసింది. I think like 180 to 150 to 180 gross will be there for the day 1. Yeah, so as usual there are many antis. మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే అల్లు అర్జున్, ఎన్టీఆర్ లైక్ మెనీ వార్స్ ఉంటాయి. సో అది తప్ప ఇక్కడ న్యూట్రల్ ఆడియన్స్ చూస్తే కంప్లీట్లీ లైక్ మస్ట్ అండ్ వాచ్. బాగుందండి, సినిమా బాగుంది, ఎక్సలెంట్. మెయిన్గా పవన్ కళ్యాణ్ మేము చాలా టికెట్స్ నుంచి చూసుకోవాలనుకుంటున్నాం. ఇలా సేమ్ అట్లానే ఫ్యాన్స్కి ఫ్యాన్ బాయ్ కల్ట్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా చేసి చూపించాడు. సుజిత్ మామూలుగా వాడలేదు అసలు. సుజిత్ తాండవం బీజిఎం అనిరుద్ధ్ తమన్ చెప్పినట్టు అనిరుద్ధ్ తీసిన లియో, జైలర్, విక్రమ్ ఈ మూడిట్లకి సరిపడా బీజిఎం అయితే తమన్ ఒక మూవీతో ఇచ్చాడు. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్, గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి యాక్షన్ బ్లాక్స్ అవి బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా బాగా తీసాడు. క్రేజీ లుక్స్, అసలు క్రేజీ మ్యాడ్ లుక్. బ్రో సినిమాలో ఒక యాక్షన్ పార్ట్ ఉందనుకో, ఎమోషనల్ పార్ట్ లేదంటారు. ఎమోషనల్ పార్ట్ ఉందనుకో, మళ్ళీ యాక్షన్ పార్ట్ లేదంటారు. రెండింటికి సరిపడా న్యాయం చేశాడు. సినిమాని చూస్తాం రాలేని వాళ్ళు ఎన్నైనా మాట్లాడు. కామెడీయా క్రిటిక్స్ అనే వాళ్ళు ఏముంది బ్రో, ఇలాంటి మైకిల్ తీసుకొస్తా చాలా మంది చెప్తారు. దాంట్లో ఏముంది? నేనైతే 3.5 ఇస్తా బ్రో. 5 మొత్తం ఇచ్చేస్తే మళ్ళీ క్రిటిక్స్ అని మీరే అన్నారు కదండి, ఒకవైపే మాట్లాడేస్తారు. మేమైతే సినిమా ఓజీ మాత్రం ఎక్కడికెళ్ళా అటు వెళ్ళి ముంబైలో కలకత్తాలో ఓజీ, ఎక్కడికెళ్ళా ఓజీ. ఏం సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా చూసాను. టికెట్ ఇదిగో, ఈ టికెట్ 300 రూపాయల టికెట్. మన అది సత్యం థియేటర్లో, ఆలోచన థియేటర్లో చూశాను. రాత్రి నిన్న సినిమా రిలీజ్ అయింది. అంతకన్నా ముందు చూశాను. చాలా బాగుంది. ఏం సినిమా లుక్ అయితే అదిరిపోయింది. సినిమా మాత్రం నేను కూడా సినిమాలో హీరో అవ్వాలని వచ్చాను. నేను సినిమాలో హీరో అవ్వాలా. పవర్ స్టార్ మా దేవుడైన. జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్. సినిమా అయితే అదిరిపోయింది. ఓజీ మాత్రం చాలా బాగుంది. లుక్ అయితే పాతాలకు నాకు తెక్కు ఉంది, నాకు ఒక లెక్క ఉంది. అక్కడ చెబుతాను. నేను ఎవరిని చంటుకోరండి, చంటుకోరండి నా తాలకు. అందరూ నన్ను ఒరే ఇలా రారా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా. నా లెవెలు నరేంద్ర మోడీకి వెళ్ళాలి. నేను ఎవరిని పాలు లాగినా చంటుకోరండి. ఓజీ మాత్రం సినిమా అయితే లుక్ అయితే అబ్బబ్బబ్బబ్బబ్బ. ఎక్కడికి వెళ్ళా ఓజీ మాత్రం చాలా బాగుంది. కొన్నిసార్లు రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్కా గంభీర వస్తున్నా నా కొడకల్లారా. చూసారు కానీ నా రేంజ్ లో ఎంత అయిపోయిందో. సుజిత్ ఎంత అంటే న్యాయం చేశాడు. పక్క చెప్తున్నా కదా, ఈ సినిమాకి ఒక అభిమానిగా పూర్తి న్యాయం చేశాడు. 100కి 100% న్యాయం చేశాడు. కళ్యాణ్ బాబు గారిని ఏ విధంగా చూడాలనుకుంటున్నామో దానికంటే ఇంకా మించి చూపించాడు. యాక్షన్ సీన్స్ కానీ, లైక్ నరేషన్ డ్రామా కానీ, స్టోరీ కానీ అన్ని ప్రతి ఒక్కటి నచ్చింది. విజయన్ తమన్ ఆల్రెడీ చూపించారు కదా సినిమా. ఆ ఒక్క సాంగ్ చాలండి, ఇంకేం చెప్పాలి ఇక. లేదు అలా ఏం లేదు, అంత తప్పది. అన్ని నెగిటివ్ ప్రచారం. అది అన్నీ వచ్చిందంటే అన్నీ జస్ట్ బాగా చేస్తే చాలు. మీకు అందరూ తెలిసిందే. అది అందరూ చూడొచ్చు. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. నాకు భాష తర్వాత చాలా రోజులకు ఒక యాక్షన్ సినిమా, ఒక మంచి సినిమా, యాక్షన్ అంటాను, మాఫియా సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. అప్పట్లో భాషకి ఎలాగైతే ఎగబడి వెళ్ళామో, ఈ సినిమా నాకు ఆ ఫీలింగ్ మళ్ళీ అంటే నాకు చూడగానే నాకు సెకండ్ థాట్ కూడా రాలేదు. ఇంకొక సినిమా కూడా నాకు మైండ్లోకి రాలేదు. రజనీకాంత్ గారి భాష గుర్తొచ్చింది. సంక్రాంతికి ఏమేమి చేస్తారమ్మా మనం బేసికల్గా? సంక్రాంతికి, ఉగాదికి, సంక్రాంతికి బేసికల్గా ఏం చేస్తామంటే కొత్త పంటలు పండుతాయి కాబట్టి ఆ పాయసాలు చేయడము, మంచిగా తినుబండరాలు పెట్టుకొని ఇవన్నీ చేస్తారు కదా. దసరాకి ఏం చేస్తారు? మేకలు కొడతారు, కోళ్ళు కొడతారు. మరి మనమే కదా. ఎందుకు మారిపోయింది? అది పండగ, ఇదే పండగే కదా. ఇంకెందుకు కోళ్ళు మేకలు కొట్టారు? దానికేమి పిండి వంటరాలు అవి చేసుకుని తిన్నారు. వినాయక చవితికి ఎందుకు చేస్తారు? వినాయక చవితికి నాన్ వెజ్జే పెట్టము.
ఎందుకు పెట్టం? అలాగే ఒక మాఫియా సినిమాకి వచ్చి వైలెన్స్ ఎక్కువైపోయింది అన్న ఫస్ట్ అమ్మాయి మీరని, నాకు క్వశ్చన్ వేసింది మీరని, లేదు మాఫియా ఎక్కువ వైలెన్స్ ఎక్కువైపోయిందని చెప్పిన వాళ్ళు ఎవరో బుర్ర తొక్క వాళ్ళు. సినిమా మాఫియా అంటేనే వైలెన్స్, మాఫియా అంటేనే వైలెన్స్. అదే ప్రేమ పావురాలని పెట్టి వైలెన్స్ పెట్టారనుకో, ప్రేమ పావురాలని పెట్టి వైలెన్స్ ఎక్కువ పెట్టారా అని నాకు అడగండి. నువ్వు నాకు నచ్చావురా అన్నాడు, వైలెన్స్ పెట్టాడురా అంటే నాకు అడగండి. ఓజీ మాఫియాకి సంబంధించిన సినిమా అని ఓపెన్ చేసిన రోజే చెప్పారు. మాఫియా సినిమాలో వైలెన్స్ లేకుండా రామ్ భజనో చెక్క భజనో ఉంటే అప్పుడు చెక్క భజన కొట్టుకోవాల్సి వస్తుంది. బీజిఎం అదిరిపోయింది. ఎస్పెషల్ అన్నింటికి మించి సుజిత్కి నేను ఒకటైతే మెచ్చుకోవాలా, ఫస్ట్ హాఫ్లో వచ్చిన స్క్రీన్ ప్లే మాత్రము అద్భుతంగా చేశాడు. ఇంటర్వెల్ అంటే ఇంత త్వరగా వచ్చేసిందనే ఫీలింగ్ నాకు కలిగింది. ఎక్కడ కూడా ఇంటర్వెల్లో ముందు వచ్చి ఆ స్క్రీన్ ప్లే రివీల్ చేయడం, ఒక్కొక్కరిని రివీల్ చేయడం నాకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు. అంత అద్భుతంగా స్క్రీన్ ప్లే చేశాడు. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో స్టోరీలోకి వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ, ఆ అమ్మాయిని చంపేయడము, అది ఎలా చంపారు, ఎందుకు చంపారు, వీళ్ళని తాలూకా ఎంట్రీలు, ఇవన్నీ దాని మీదకి వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్ అన్ని ఇంట్రడక్షన్లు మాత్రం అదిరిపోయాయి అనిపించింది నాకు. స్లో కాదు, ఫస్ట్ హాఫ్ అనేది ఇంట్రడక్షన్స్ మీద ఉంటుంది. కొన్ని ఇంట్రడక్షన్లు చేస్తే ప్రతిదీ ఇంట్రడక్షన్ అన్నట్టు ఉంటుంది కదా, ఇంట్రడక్షన్స్ కూడా మనకు బోర్ కొట్టకుండా అంత బాగా స్క్రీన్ ప్లే చేశాడు. సో నాకు అది బాగా నచ్చింది. అంతే అంతే అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి రాజులకు రాజు నా రాజు అలాగా ఆశించి రాకండి. ఇది మాఫియా సినిమా, అది కాలేజ్ స్టోరీలు అలాగే ఉంటాయి, మాఫియా స్టోరీలు ఇలాగే ఉంటాయి. ఇక్కడ కామెడీ చేయడానికి స్కోప్ లేదు. చాలా సీరియస్గా, చాలా పద్ధతిగా, నిజంగా ఒక పులి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్. ఇప్పుడు పులి కామెడీ చేయదుగా, పులి ముందు కామెడీ చేస్తే ఏమవుతుంది, కరిచి దొబ్బుతుంది, చంపి దొబ్బుతుంది కదా, అదే ఈ సినిమా. నేను 4 ఇస్తానండి. ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, బయ్యర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ వీళ్ళెవరూ నాకు ఫ్రెండ్స్ గారు, దోస్తులు గారు నాకు నెంబర్లు ఇవ్వలేదు. ఒకవేళ కానీ వాళ్ళు ఏమైనా కలెక్షన్స్ కానీ మీకు ఏమైనా చెప్పినట్టు కానీ ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇది మాత్రం వాస్తవము, నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నాను. వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధము లేదు, వాళ్ళు ఎవరు నాకు తెలియదు. ఒకవేళ తెలిసి నాకేమైనా అభిమానంతో నువ్వు మెగా ఫ్యాన్ కదా అని చెప్పి కలెక్షన్స్ ఎంత వచ్చాయని ఏమైనా చెప్పి నాకు చెప్తే మాత్రం తప్పకుండా ఏంటి మీ ఛానల్ ఆంధ్రప్రభ మాకంటే మీకే ముందు తెలుస్తుంది కాబట్టి అది వాస్తవాలో లేదని తెలుసుకొని మీరు వేసుకోండి తప్ప నా అలాంటి అడిగితే ఏం చెప్తానండి నేను కలెక్షన్స్ కోసం. చాలా బాగుంది. పార్ట్ 2 ఇంకా బాగుంటుందని. చాలా బాగుంది, సూపర్ ఉంది, సూపర్ హిట్ ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, డెఫినెట్గా ఉంది మూవీకి. నెగిటివ్ టాక్స్ బాగా వస్తున్నాయి, చాలా మంది యాంటీ ఫ్యాన్స్కి కింద కాలుతున్నట్టుంది. పవన్ కళ్యాణ్ని చూస్తే స్క్రీన్లు కాలిపోయినాయి, యాంటీ ఫ్యాన్స్కి ఇంకేనో కాలింది. డెఫినెట్గా ఎన్ని నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేసినా బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, ఇది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ వైలెన్స్ ఏం లేదండి, సెన్సార్ బోర్డు ఉట్టిగా లేదు కదా, ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు మరి, ఎవరు రావాలి సినిమాకి, అర్థం చేసుకునే వాళ్ళే రావాలి కదా. అయినా ఎక్కడెక్కడైతే వైలెన్స్ ఉందో అక్కడంతా బ్లర్ సీన్స్ ఉన్నాయి, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు, ఎనీవన్. ఏ సర్టిఫికేట్ వచ్చింది, సో అడల్ట్స్ మాత్రమే రండి. సూపర్ ఉంది మూవీ. నవరాత్రికి మాకాళి జాతర లోపల ఉంది. నవరాత్రి కాదు, ఓజీ రాత్రి ఇది.